యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణం చేసి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు నేరుగా స్వామివారిని దర్శించుకునేందుకు దేవస్థానం అధికారులు ప్రత్యేక లైన్ ద్వారా ప్రధాన ఆలయంలోకి అనుమతి ఏర్పాటు చేశారు. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున ఎంతో మంది స్వామివారి భక్తులు స్థానికులు గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. వారికి ఎలాంటి షరతులు లేకుండా ఆలయంలోకి ఆహ్వానిస్తామని ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని మే నెలలో దాదాపుగా 1 కోటికి పైగా భక్తులు దర్శించుకున్నారు. వీళ్ళందరికీ కూడా సౌకర్యాల కల్పనలో దేవస్థానం మా సిబ్బంది మేమందరం కూడా ఈ నెల రోజులు ఎండాకాలం అయినప్పటికీ కూడా వాళ్ళకి దేవుని దర్శించుకున్న తర్వాత సేద్యటం కోసం టెంట్స్ లాంటివి వేసేసి జర్మన్ హ్యాంగర్స్ వేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసాం. కావాల్సినంత నీటి సదుపాయం కూడా కల్పించాం. దివీస్ వారి సహకారంతో బాగా చల్లటి నీళ్లు అందించగలిగినాం. అదేవిధంగా ఇంతకుముందు దేవస్థానంలో ప్రసాదము ఎక్కడైతే అమ్ముతారో టికెట్లు కూడా అక్కడే ఇచ్చేవాళ్ళు. కానీ దానివల్ల భక్తులు ఒక 500 మంది పోగానే కిక్కిరిసిపోయే విధంగా ఉండేది. చాలామంది భక్తులు ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోయేవాళ్ళు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రసాద కౌంటర్ని అక్కడే ఉంచి టికెట్లు అమ్మడానికి వేరే కౌంటర్లు ఏర్పాటు చేయడం వల్ల ఏప్రిల్ నెలలో దాదాపుగా 3,20,00,000 వస్తే మేలో 4,90,00,000 వచ్చింది. 1,70,00,000 రూపాయలు పెరిగింది ఒక్క ప్రసాదంలోనే. మే నెల ఆదాయం చూస్తే దాదాపుగా 19 కోట్లు ఉంది దేవాలయం ఆదాయం. గత సంవత్సరం కంటే దాదాపు 3 కోట్లు పెంచగలిగినాం. దేవాలయం ఆదాయం పెరిగితే భక్తుల సౌకర్యాలు మనం ఎక్కువ కల్పించడానికి వీలుగా ఉంటుంది. భక్తులు కూడా ఇప్పుడు అందరూ సిస్టమేటిక్గా టికెట్ తీసుకోవడానికి అలవాటు పడ్డారు. ఇంతకుముందు వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పి అందరు ఫ్రీ పోయేవాళ్ళు. ఇప్పుడు అందరినీ కూడా మినిమం టికెట్ తీసుకొని పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. లేకపోతే ఫ్రీ దర్శనానికి వాళ్ళకి పంపించగలుగుతున్నాం. అదేవిధంగా ఇంతకుముందు టెంపరీ ఈ తడికలతో వేసిన పందిరి కింద ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చేసేవాళ్ళు. అది కూడా కేవలం బ్రహ్మోత్సవాల రోజుల్లో మరియు నృసింహ జయంతి వేడుకల్లో చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి వారం శుక్ర శని ఆదివారాల్లో ఖచ్చితంగా సాంస్కృతిక కార్యక్రమాలు 5 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఏర్పాటు చేయడం జరిగింది. తాత్కాలికంగా తీసేసి పర్మనెంట్గా ఒక డయాస్ ఏర్పాటు చేసాం. ఒక నృసింహ కళావేదిక ఏర్పాటు చేసాం. దానిలో సౌండ్ సిస్టమ్తో మంచిగా ఉండటం వల్ల చాలామంది హైదరాబాద్ నుంచి చాలా అప్లికేషన్లు వస్తున్నాయి. మేము అందరం పార్టిసిపేట్ చేస్తామని అందరికీ దాంట్లో మా కమిటీ వాళ్ళు భక్తులకి ఈ దేవాలయం ద్వారా ఏమేమి సేవలు అందిస్తున్నాం అనేది ఒక పెద్ద ఎల్సిడి ఏర్పాటు చేసాం. దాని ద్వారా ఆర్జిత సేవలు ఏమున్నాయి, దేవాలయ దర్శన వేళలు ఏమున్నాయి, ప్రసాదం ఏ ప్రసాదాలు లభ్యమైంది అన్ని స్క్రోలింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళందరికీ కూడా గైడెన్స్ ఇవ్వడం కోసం చేసాం. ఓం శ్రీ లక్ష్మీ. స్వాతి నక్షత్రం రోజు ప్రత్యేకంగా స్వామివారికి సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహిస్తారు. అభిషేకంలో పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులను ధరించి రావాల్సి ఉంటుంది. ఇప్పటికే గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తుల కోసం ఆలయ ఉద్యోగస్తులతో కలిసి అవగాహన కల్పించారు. స్వాతి నక్షత్రం రోజున కాకుండా ప్రతి శనివారం రోజు కూడా కొంతమంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. అందుకని ఇక నుంచి ప్రతి శనివారం కూడా భక్తులు గిరి ప్రదక్షిణ చేసుకునే విధంగా దేవస్థానం వారు ఏర్పాటు చేశారు.